మన జీవితంలో మార్పు అనేది ఎలా వస్తుంది? మనకు మనంగా నిన్నటి నీకన్నా రేపటి నువ్వు గొప్పగా ఎదిగేలాగా ఎలా తీర్చిదిద్దుకోవాలి? ఎలాంటి అలవాట్లు మనల్ని ఉన్నతంగా మార్చుతాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటి అంశం, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆశతో పాటు మన కోసం మనం సమయం కేటాయించుకోవాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. అప్పుడే మనం నిన్నటి మనకన్నా రేపటి మనం మరింత మెరుగ్గా మారగలుగుతాం. ఎన్నో అనుకుంటాం, రేపటి నుంచి వ్యాయామాలు చేయాలి అనుకుంటాం, ధ్యానం చేయాలి అనుకుంటాం, మాటలు మౌనంగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుంటాం, అతిగా తినకూడదు అనుకుంటాం, ఆహాన్ని తగ్గించుకోవాలి అనుకుంటాం, భగవంతుడికి పూజ చేయాలి ప్రతిరోజు అనుకుంటాం. ఇలా ఎన్నెన్నో అనుకుంటాం. కానీ అనుకోవటం వేరు, అనుకున్న దానిని చేసి చూపించటం వేరు. చాలామంది అనుకోవటం దగ్గరే ఆగిపోతూ ఉంటారు. ఎందుకు అంటే బలమైనటువంటి కోరిక, వాంఛ ఇవి లేకపోవటం వల్ల. మన లోపల ఇతరుల కోసం త్యాగం చేసేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల కోసం త్యాగం చేయాలి అంటే మొదటగా నిన్ను నీవు చక్కగా నిర్వర్తించుకోవాలి కదా. నీ సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించే ముందు నీ కోసం కొంత వెచ్చించుకోవటం అనేది అలవాటుగా మార్చుకో. ఉదాహరణకి వ్యాయామం సరిగ్గా చేయకపోవటం వల్లనో, అధికంగా తినటం వల్లనో, అసలు తినకపోవటం వల్లనో అనారోగ్య సమస్యలు తలెత్తాయి అనుకోండి. ఏం చేస్తాం? గబగబా పరుగులు తీస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అని ఇవని అవి అని వాడేస్తూ ఉంటాం. నొప్పి తగ్గగానే మళ్ళీ యథావిధిగా మునుపటి జీవితంలోకి వెళ్ళిపోతాం. అయితే మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం వల్ల ఆ నొప్పి తాత్కాలికంగా ఉపశమనం అయితే ఇస్తుంది, కానీ అది చేయాల్సినటువంటి నష్టాన్ని లోపలగా చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులనే తీసుకున్నాం అనుకోండి. మీరు బాగా నడిచినప్పుడు, బాగా కింద చతికిలగా కూర్చున్నప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు లాంటివి అధికంగా ఉంటూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? ఆ నొప్పులు తగ్గాలని చెప్పి గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అయితే వేసుకుంటాము, నొప్పి తగ్గిపోతుంది. కానీ ఆ మోకాళ్ళ అరుగుదల, కీళ్ళల్లో వచ్చేటువంటి మార్పులు అవన్నీ క్రమక్రమంగా జరిగిపోతూనే ఉంటాయి. అందుకోసమని మనం ఏం చేయాలి? విపరీతమైనటువంటి నొప్పిని భరించడం కోసం తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ వేసుకొని నొప్పి లేకుండా చేసుకున్నప్పటికీ దాని మూలాలు ఏంటి, అది ఎందుకోసం వచ్చింది అనేటువంటిది మీకోసం మీరు సమయం కేటాయించుకొని డాక్టర్ ఏ వ్యాయామం చెబుతున్నాడో ఆ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే కదా నీ ఆరోగ్యం నిన్నటికన్నా ఇవాళ మెరుగవుతుంది. అలాగే దాని రూట్ కాజ్, బొక్కలు అరుగుతున్నాయా, లేదంటే కీళ్ళల్లో ఏ రకమైనటువంటి సమస్య, కాల్షియం డెఫిషియన్సీతో ఉన్నారా, ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏమైనా మొదలవుతుందా, అలాంటి విషయాల పట్ల అవగాహన పెంచుకొని దాని రూట్ కాజ్ వైపుగా మనం అడుగులు వేయాలి. కాల్షియంకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ రోజుగా వేసుకోవటం, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే ఆ నీ పెయిన్కి సంబంధించినటువంటి, ఆ కీళ్ళు నొప్పులకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ డాక్టర్స్ చెప్తారు కదా, వాటిని పట్టు వదలకుండా చేస్తూ ఉండటం. అలాగే చాలా నీళ్లు తాగుతూ ఉండటం. మనము చాలా మంది చాలాసార్లు నీళ్లు తాగితే చాలా రోగాలు పోతాయి, ఉపవాసం ఉంటే లంకనం పరమాఔషధం అని చెప్పి చెప్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటే రోగాలు తగ్గుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ మనం అనుభవంలోకి వస్తే తప్ప అర్థం చేసుకోలేమండి. నీళ్ళు ఎక్కువగా తాగటము అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంతకు మునుపు మీరు డిహైడ్రేషన్లో కనుక ఉంటే మీ స్కిన్ డ్రైగా మారటము, ఇట్లా స్కాబ్స్ పడుతూ ఉండటము, చేత కాకుండా ఉండటం, నిస్సత్తుగా ఉండటం, పొట్ట బరువుగా ఉండటము, కళ్ళు మండుతున్నట్టుగా ఉండటము, ఇవన్నీ కూడా మీ శరీరానికి సరిపడే నీళ్లు లేకపోవటం వల్ల. అంటే ఇంతకుముందు మీరు ప్రయాణాల వల్లనో, పనుల వల్లనో, ఇంకే కారణాల వల్లనో నీరు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల మీ శరీరంలో నీటి శాతం అనేది తగ్గి డిహైడ్రేషన్ జోన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి సందర్భంలోనే మనకు డాక్టర్స్ ఏం చెప్తారంటే నీరు ఎక్కువగా తాగండి అని చెప్పి చెప్తూ ఉంటారు. నీరు ఎక్కువగా తాగడం అంటే దాని ఉద్దేశం ఏంటి? గతంలో ఉన్నటువంటి డిహైడ్రేషన్ స్థాయిని సమతౌల్యం చేసుకోవటం కోసం నీరు ఎక్కువగా తాగుతూ ఉన్నట్లయితే కావలసినటువంటి తేమ శాతం శరీరానికి అందటమే కాకుండా పొట్టలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బయటికి తొలగబడుతూ కాన్స్టిపేషన్ అనేటువంటిది రాకుండా మనల్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది. అందుకని ఖచ్చితంగా నీళ్లు తాగటం, ఎండ తగలటం, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండటం, ఇవన్నీ కూడా మనం అనుకుంటాము ఎన్నో చెప్తారు కానీ అవన్నీ అవుతాయి అని చెప్పి. మరి మన లోపల మార్పు తీసుకొచ్చుకోవాలి అంటే మనకు ఆ పట్టుదల ఉండాలి కదా. నిన్నటి నీకన్నా ఈరోజు నువ్వు మెరుగవ్వాలి అంటే నీపైన నువ్వు శ్రద్ధ పెట్టాలి కదా. ఖచ్చితంగా నీ బాడీ డిహైడ్రేషన్లో ఉంది అంటే నీకు సింప్టమ్స్ ఇస్తూనే ఉంటుంది. ఏడిమా లాగా వాపులు వస్తూ ఉంటాయి. వాపులు రాగానే గబక్కున వాపులు రాకూడదని టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. ఎడిమా ఎందుకు వచ్చింది? ఎక్కడికక్కడ నీళ్లు సరిపోయని లేకపోవడం వల్ల ఆ శరీరం ముందే నీటిని నిల్వ చేసుకోవడం కోసం ఎక్కడికక్కడ అత్యవసర పరిస్థితి వస్తే ఎలా అన్నట్టుగా ముందుగానే నీటిని దాచిపెట్టుకుంటుంది అనమాట. దానివల్ల ఎడిమా స్టార్ట్ అయ్యి మనకి వాపులు వస్తూ ఉంటాయి.
దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బాడీ డిహైడ్రేషన్ అయింది. అంతేకాదు మన బాడీలో మలినాలు అనేవి కూడా పేరుకుపోయాయి, ఎక్కువగా నీళ్లు తాగాలి, బాడీని శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గమనించుకొని నీళ్లు ఎక్కువగా తాగటం అనేది అలవాటుగా చేసుకోవాలి. కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే పొట్ట మలినాలతో నిండి ఉంటుందో అప్పుడు శరీరంలో చిన్న చిన్న రోగాలతో మొదలై దీర్ఘకాలికంగా నెమ్మదిగా అది ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్యగా ఒక పెద్ద రోగంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే మన కోసం మనం సమయం కేటాయించుకొని దాని రూట్ కాజ్ ఏంది, ఈ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి, డిహైడ్రేషన్ వల్ల వచ్చేటువంటి ఎడిమా వల్లనో లేదనంటే లోపల కీళ్ళు పట్టేయటం వల్లనో కాళ్ళు పట్టేయటం వల్లనో వచ్చినటువంటి సమస్యనా, కాల్షియం లోపం వల్ల వచ్చినటువంటి సమస్యనా, ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అవ్వటం వల్ల వచ్చినటువంటి సమస్యనా, వయస్సు వల్ల వస్తున్నటువంటి సమస్యనా, దీనికి నేను ఏం చేయాలి అనేటువంటి రూట్ కాజ్ తెలుసుకొని మిమ్మల్ని మీరు పరిరక్షించుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఈరోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఇంకో సంవత్సరం తర్వాత మీకు రిజల్ట్ కనబడుతుంది. అంతేకాని వెంటనే జబ్బు చేయగానే హాస్పిటల్స్కి వెళ్ళటం, మెడిసిన్ వేసేసుకోవటం, ఆ తర్వాత దాని గురించే మర్చిపోవటం ఇలా చేసేస్తూ ఉంటారు. కాబట్టి మీ లోపల మీరు మార్పు తీసుకురావాలి అంటే ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించుకొని మీకు శరీరంలో ఏ భాగంలో సమస్య ఎదురైనా దాని రూట్ కాజ్ని, దాని మూలాన్ని గ్రహించుకొని అది ఎందుకు వస్తుందో పరిశీలించుకొని పూర్తి స్థాయిలో నిర్మూలించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మొట్టమొదటి సూత్రం. మనల్ని మనం మార్పు చెందించుకోవటం కోసం చేసేటువంటి పనుల్లో మొట్టమొదటి అంశం అని చెప్పవచ్చు. ఇక రెండవది, మనిషిలో జీవకళలు పెంచుకోవటం అంటే కొంతమందిని చూడగానే నవ్వుతూ మాట్లాడాలనిపిస్తుంది, 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తేనే ఏవో పాజిటివ్ వైబ్స్ మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఎందుకు కొంతమందిని చూస్తే ఇలా అనిపిస్తుంది, కొంతమందిని చూడగానే వాళ్ళని చూస్తేనే ఇరిటేషన్గా అనిపిస్తుంటుంది, వాళ్ళ మొహం చూడాలని కూడా అనిపించదు. ఎందుకు అలా అనిపిస్తుంటుంది అంటే జీవకళలు ఎవరి లోపల అయితే ఎక్కువగా ఉట్టిపడుతూ ఉంటాయో వాళ్ళని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన చిరునవ్వు చిందించిన మహా అద్భుతంగా మనకి తెలియకుండానే ఆనందంలో ముంచెత్తుతూ ఉంటాయి వాళ్ళ పనులన్నీ కూడా. ఎందుకు అలా ఉంటాయి అంటే మరి జీవకళలు ఎలా పెంచుకోవాలి అంటే ఎప్పుడూ కూడా భగవంతుని సాన్నిధ్యంలో ఉండేలాగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు నా వీడియోస్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను, మూఢభక్తి వేరు, అసలైనటువంటి భక్తి వేరు. మూఢభక్తి అంటే ప్రతి పనిలో కడిగిందే కడగటం, తోమిందే తోమటం, ఇది జరిగింది అది జరిగింది అంటూ మూఢత్వం వైపు కాకుండా భగవంతుడితో మీరు సంభాషిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా భగవంతుడు వేరు ప్రకృతి వేరు కాదు అనేటువంటి విషయాన్ని కనిపెట్టుకొని ఎప్పుడూ కూడా ప్రకృతితో కనెక్ట్లో ఉండేలాగా, ఎలాగైతే మొబైల్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుందో మనం కూడా మన శరీరాన్ని ప్రకృతితో కనెక్ట్ చేసుకుంటూ, అంటే భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటూ మనం చేసేటువంటి పనులలో వీలైనంత వరకు మంచి వైపు మాత్రమే, ధర్మం వైపు మాత్రమే, ఎవరికి నష్టపెట్టనటువంటి కించపరచినటువంటి పనులను చేస్తూ ముందుకు వెళ్ళామే అనుకోండి, మన లోపల జీవకళ పెరుగుతుంది. మరి ఇలా జరగాలి అంటే ఫస్ట్ మనం ఆచరించాలి కదా. భగవద్గీత చదివాను, లలితా పారాయణం చేశాను, హనుమాన్ చాలీసా చదివాను, ఎన్నో చదివాను, కానీ నా లోపల మార్పు రాలేదు అంటే ఇక్కడ మీరు పూర్తిగా భక్తితో ప్రకృతితో కనెక్ట్ అవ్వకుండా ఏదో మమ అనిపించేస్తున్నారు అని అర్థం. అలా కాకుండా శరణాగతితో నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు స్వామి, నేను ఏం మాట్లాడాలో ఏమి చేయాలో ఎలా ప్రవర్తించాలో నాకు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాను, నీవు తప్ప నాకు దిక్కులేరు, నీవే నా శరణాగతి స్వామి, నీవే రక్షించాలి స్వామి, నీవే నడిపించాలి స్వామి, నా లోపల మంచి బుద్ధిని వికసింపచేయి, నా ఆలోచనలు గొప్పవయ్యేలాగా చూడు, నా మనసు ప్రేమతో నిండి ఉండేలాగా చూడు అంటూ ఆర్తితో స్వామివారి ముందు ప్రకృతి ముందు మోకరిల్లి అడిగితే ఖచ్చితంగా మన లోపల క్రమక్రమంగా మంచి వైపు అడుగులు పడుతూ మన లోపల జీవకళలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే జీవకళ అనేది పెరుగుతూ ఉంటుందో పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యం, ప్రేమమయమైపోయి ముందుకు నడుస్తూ ఉంటావు. మరి ఈ జీవకళలు పెరగటంలో భౌతికమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి, వెండి గ్లాసులో చంద్రుడికి నైవేద్యంగా చూపించినటువంటి పాలని పౌర్ణమి వేళ చంద్రుడి వెలుతురులు తాకేలాగా బయటపెట్టి ఉదయమే ఆ పాలని సేవించటం, అలాగే రాగి చెంబుతో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండటం, అలాగే స్నానం చేసేటువంటి నీళ్ళలో కాస్త గల్లుప్పు వేసుకొని స్నానం చేయటం, ఇలా కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తూ భగవంతుని సన్నిధిలో గడుపుతూ మన జీవకళని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే నిన్నటి నీకన్నా నేటి నువ్వు మరింత మెరుగ్గా మారుతావు. అలాగే నీలో అహం ఉన్నప్పుడు నీలో అహం ఉంది అనేటువంటి విషయం కూడా నువ్వు గమనించుకోలేవు. నేను అహంకారంగా లేనే, బాగానే ఉన్నాను కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. కానీ నీలో ఉన్నటువంటి అసలు అహం ఉంది అని కూడా గమనించుకోలేనంత
అడ్డుతెరలతో నిన్ను కమ్మేస్తూ ఉంటుంది. అందుకోసమని స్వీయ పరిశీలన, దాన్నే ఇంట్రాస్పెక్షన్, అంతఃపరిశీలన అని చెప్పి అంటూ ఉంటామన్నమాట. మీ లోపల ఏ మాత్రం అహంకారము, అహం లాంటివి కనిపించినా వెంటనే వాటిని నిర్మూలించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి ఎప్పటికప్పుడుగా గోర్లు కత్తిరించుకున్నట్టుగా, జుట్టు కత్తిరించుకున్నట్టుగా అహం కూడా మనకి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది, మనం కత్తిరిస్తూ ఉండాలి, వచ్చేస్తూ ఉంటుంది, మనం కత్తిరిస్తూ ఉండాలి. మనం ఏదైనా గొప్ప పని చేయగానే, నలుగురు పొగడగానే, మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోగానే, ఎవరైనా మనల్ని లేచి నిల్చొని గొప్పగా చూడగానే, ఇలా తెలియకుండానే అహం నేనున్నానంటూ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడుగా కత్తిరిస్తూ, స్వామి నన్ను అనుగ్రహించు, అహం పెరగకుండా చూడు అని చెప్పి స్వామి వారి ఖాతాలో మన మనసుని వేస్తూ ఉండాలి. ఇంకా అమ్మవారే, ఆయనే, ఆ ప్రకృతే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే అహాన్ని తొలగించుకొని ముందుకు నడుస్తావో, నిన్నటి నీకన్నా నేటి నువ్వు ఖచ్చితంగా గొప్పగా మారుతావు. నేటి వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాము? శరణాగతితో ఉండటము, తర్వాత ఏదైనా మన లోపల మనం మార్పు తీసుకొచ్చుకోవాలి అంటే మాటల్లో కాకుండా చేతుల్లో చూపించుకుంటూ, మనపైన మనం సమయాన్ని కేటాయించుకుంటూ, ఉదాహరణకి వ్యాయామాన్ని ఆధారంగా చేసుకొని చెప్పాము. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాము. భక్తి వేరు, మూఢభక్తి అనేటువంటి విషయాన్ని గ్రహించాలని తెలుసుకున్నాము. జీవకళలు పెంచుకునే ప్రయత్నాలు చెయ్యాలి అని తెలుసుకున్నాము. అహాన్ని వదిలిపెట్టి భగవంతుని శరణాగతితో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనలో మంచి మార్పును తీసుకొచ్చి మనల్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అంశాలు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని, గతంలో ఉన్నటువంటి మీరు, ప్రస్తుతం ఉన్నటువంటి మీరు మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.